హాయ్ అండి. నమస్తే అండి. ఒక మాట చెప్తాను వినండి. ఎందుకంటే నాకు చాలా బాధాకరం విషయం అది. ఊర్లో అనకూడదు, మా తాతల దగ్గర నుంచి మాది ఇదే ఊరండి. మాకు సొంత ఇల్లు కూడా ఉంది. ఆ ఇంటి మీద డబ్బులు ఇమ్మంటే అనకూడదు కానీ అప్పు ఇమ్మంటే ఎవరు కనీసం హెల్ప్ చేద్దాము అని ఇది కూడా లేదండి. ఎందుకంటే ఇల్లు కూడా పెడతాము, మాకు డబ్బులు కావాలని ఎంతమందినో మేము చేతులు అనకూడదు విడిసి అడిగామండి. అస్సల, అస్సల అనేది మనిషిలాలో మనుషులు కాదో నాకు అర్థం అవ్వదు. నేను అడిగిన తర్వాత ఎంతోమందికి వాళ్ళే అప్పులిచ్చి మేము అడిగేటప్పుడు మా దగ్గర లేవు అన్నోలే మళ్ళీ మా ఎదురుగే వేరే వాళ్ళకి అప్పులిచ్చి ఏంటండి అనకూడదు కానీ ఊర్లో ఉన్నోళ్ళే నమ్మరండి. అదేటో కానీ మనిషి అనకూడదు, మనిషికంట కుక్కకి కనీసం కొంచెం అన్నం పెట్టినా అది విశ్వాసం చూపిస్తుందండి. ఇల్లున్నది, ఇల్లు మీదైనా డబ్బులు ఇమ్మంటే అంత మనుషుల్ని నమ్మలేదండి. అదేం మనిషిలో నాకే అర్థం అవ్వదు. అంతా ఏదో ఈరోజు మనకు జరిగిపోతుంది అనుకుంటున్నారు కానీ దేవుడు అన్నోడు ఉంటాడు. ఈరోజు నేను అనకూడదు కానీ నా ఇంటి మీదే తేనాక నేను అడిగాను. రేపొద్దున నేనే ఒకరికి అప్పిస్తానేమో. నాకు అప్పిచ్చిన వాళ్ళందరూ చాలా బాగోవాలండి. ఎందుకంటే నాకు ఆప్తానగాళ్ళు చాలామంది నాకు కోరింటి ఇచ్చారు. నేను చాలామందిని అడిగాను కూడా. సగం మంది తీసుకొయ్యమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు అన్నోళ్ళు ఉన్నారు. కాకపోతే మా వాళ్ళు తప్పించి బయట వాళ్ళు ఇచ్చారండి. నాకు చాలా సంతోషంగా ఉండాలి. మా వాళ్ళు కూడా అంటే ఇక్కడ ఈ ఊర్లో ఉన్నోళ్ళే మనిషిని నమ్మలేదు కానీ మా వాళ్ళు కూడా ఇచ్చారండి. ఎందుకంటే వాళ్ళు చాలా సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. అంటే సొంత ఊరిలో ఉన్నోళ్ళే నమ్మలేకపోయారండి మమ్మల్ని. అది నా బాధ, ఇంకెట్లేదు. ఎందుకంటే మీరైనా సరే ఒకళ్ళకి చేయి సాపి అప్పుడు హెల్ప్ చేయండి. మనకు చాలా మంచిది. ఆ మనిషి ఎంత బాధపడుతుందో ఒకసారి ఆలోచించండి. నేను అదే అనుకుంటున్నాను. రేపొద్దు నేను ఎప్పటికైనా డబ్బు ఉందని అవ్వాలి, ఎవరైనా చేయి సాపితే నేను డబ్బు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఏమి ఊరికినే తీసుకోరు కదండి, మనకు వడ్డీ ఇస్తారు కదండి. ఊరికినే తీసుకోరు కదా, వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా. అప్పటికి ఆ క్షణానికి డబ్బులు ఇచ్చామనుకోండి, వాళ్ళు మనల్ని ఎంత హ్యాపీగా అనకూడదు కానీ వాళ్ళు సంతోషంగా ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. నేను అదే కోరుకుంటున్నానండి. నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అందరూ హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. నేను అదే కోరుకుంటున్నాను. ఈ సొంత ఊర్లో ఉండే ఇల్లు ఉన్నది మాకు కానీ మనుషులు నమ్మలేదు. అంత దిగజారిపోయారండి మనుషులు. కుక్కకైనా విశ్వాసం ఉంది. నేను చెప్తాను కదా, కుక్కకి ఒక ముద్ద పెడితే వెనకాల తిరుగుతుంది. కుక్కల కంటే ఇదైపోయారండి వాళ్ళు. ఏదో అనుకుంటున్నారు అంతే, జరిగిపోద్ది రేపు మాకు వారు పర్వాలేదు అనుకుంటున్నారు కానీ అనకూడదు. కానీ ఈరోజు చూసిన వాళ్ళు రేపు మా అయిపోతున్నారు. ఎవరికి ఎవరో అయిపోరండి. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్.